హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఆల్సో. అనుకున్నదే అయింది. మొత్తం ట్రైలర్ చూసినప్పుడే నాకు 'అవతార్ 3' తేడా కొట్టింది. ఏదో బూడిద మిగిల్చేటట్టున్నాడని. సినిమా చూసాక పక్కాగా బూడిదే మిగిలింది. అంతకు మించి ఏం మిగలటానికి ఇక్కడ ఏం లేదు. మామూలుగా ఈ 'అవతార్' ఫ్రాంచైజ్ తీసింది జేమ్స్ కామెరూన్. ఒక తెల్లోడు, ఎర్రోడు అంటే తెల్ల తోలు, ఎర్ర తోలు గల వాళ్ళు టెక్నాలజీ ఎక్కువై ప్రపంచం మొత్తం నాశనాన్ని కోరుకుంటున్నారు. అది విశ్వానికి కూడా పాకి వివిధ గ్రహాలకు కూడా పాకింది. దాన్ని ఫస్ట్ పార్ట్‌లో అద్భుతంగా చూపిచ్చాడు. అందువల్ల అందరూ 'అవతార్' ఫ్రాంచైజీకి బాగా కనెక్ట్ అయ్యారు. సెకండ్ పార్ట్‌లోకొచ్చేసరికల్లా దాన్ని ఎంతో కొంత సస్టైన్ చేయగలిగాడు గానీ, ఫస్ట్ పార్ట్ అంత చూపియలేదు. కానీ థర్డ్ పార్ట్‌కొచ్చేసరికల్లా ఆయన పూర్తిగా ఒక డబ్బు మనిషిలాగా కేవలం డబ్బు కోసమే మిగిలిన పార్ట్‌లన్నిటిని కలిపినట్టు ఉంది. అసలు ఈ సినిమా చూసాక నాకనిపించింది ఏంటి అనంటే, సెకండ్ పార్ట్ తీస్తున్నప్పుడు ఒక సీక్వెన్స్ తీశాడెక్కడో. ఒక వేరే తెగొచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తున్నప్పుడు వీళ్ళు కాపాడుకోవటం, ఆ క్రమంలో వీళ్ళకి వాళ్ళకి మధ్య జరిగిన వైరాన్ని ఎక్కడో తీశాడు. అది ఎడిటింగ్‌లో మిస్ అయింది. ఆ మిస్ అయిన ఎడిటింగ్‌లో ఉన్న పార్ట్‌లు మిగతా కొన్ని క్లైమాక్స్ పార్ట్‌లన్నిటిని కలిపి ఈ సినిమాగా తీయాలనుకోని డిసైడ్ అయిపోయి అక్కడక్కడ మిగతా కొన్ని కొన్ని సీన్‌లని యాడ్ చేసి సినిమా తీసి మన మీద వదిలాడు. దీనికి కేవలం 'అవతార్' ఫ్రాంచైజీకున్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని ఎంతో కొంత డబ్బులు లాగాలన్న ఉద్దేశ్యమే తప్ప దీంట్లో సినిమాలోని కంటెంట్‌ని నీట్‌గా చూపించే విధానం గాని, జనాలకు హత్తుకునే విధానంగా తీసే విధానం గాని ఎక్కడా తీయలేదు. నాకు తెలిసి ఇదొక డంబెస్ట్ ప్రాజెక్ట్ మన జేమ్స్ కామెరూన్ తీసిన దాంట్లో. ఇంత వీక్ ప్రాజెక్ట్ నాకు తెలిసి ఆయన ఇంతవరకు ఏనాడు తీసుండడు. ఇంతే ఇంతకు మించి ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. 450 పెట్టి తీసుకొనెళ్ళి ఏసీ రూమ్‌లో చల్లగా నిద్రపుచ్చిండు. నాకు తెలిసి ఇదే కాస్ట్‌లీయెస్ట్ నిద్ర నేను పోయిన దాంట్లో. సో, మీరు కూడా డబ్బులు పెట్టి నిద్రపోవాలి అనుకుంటే పోండి. లేదు అనంటే మంచిగా ఈ డబ్బులతోటి కిట్టి బ్యాంక్‌లో ఏసుకోవటమో, సండే ఎంజాయ్ చేయటమో ఏదో ఒకటి చేయండి. అనవసరం ఈ సినిమా పోయి చూడటం. నాకు తెలిసి నా ఒపీనియన్ ఇంతవరకు మాత్రమే. మీకెలా ఉంటుందో కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. బై.